హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో జీలకర్రతో రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు ఒకసారి ఈ విధంగా రసాన్ని పెట్టుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పొట్ట కూడా చాలా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది అరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కందిపప్పు, 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకొని వాటర్ పోసేసి దీన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేయకుండా నార్మల్గా పప్పుల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు రసం పెట్టుకోవాలనుకున్న గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాస్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని దీన్ని వేడివేడి నీళ్ళు వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు లేదంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండులో నుంచి చింతపండు జ్యూస్ని తీసి యాడ్ చేసుకోవాలి. చింతపండుని యాడ్ చేయకుండా ఓన్లీ జ్యూస్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 750 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 3.5 గ్లాసు వరకు యాడ్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద బాగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. మరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కొంచెం కూడా వేసుకొని దీన్ని కూడా 1 నిమిషం ఫ్రై చేసుకొని మరుగుతున్న రసంలో వేసేసి కలుపుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న రసంలో వేసేసి దీన్ని 2 నిమిషాల పాటు సన్నటి సెగ మీద తాలింపు అంతా కూడా మన రసానికి పట్టేటట్లుగా బాయిల్ చేసుకోవాలి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను నేను. ఒకసారి మీరు సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంటే టోటల్గా నేను 2 స్పూన్ల వరకు సాల్ట్ని యూజ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టం లేకపోతే ఈ బెల్లాన్ని స్కిప్ చేయొచ్చు. బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరి టేస్టీ జీలకర్ర రసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.